నరసరావుపేటలో భీమలింగేశ్వర స్వామి రథోత్సవం పునరుద్ధరణ 50 ఏళ్ల తరువాత తిరిగి ప్రారంభం. భక్తుల్లో అపూర్వ ఆనందం. ముమ్మర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు నరసరావుపేట పట్టణంలోని ప్రసిద్ధ గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామి వారి రథోత్సవం ఈ నెల 14వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను మంగళవారం ఉదయం నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పరిశీలించారు. సుమారు 50 సంవత్సరాల క్రితం నిలిచిపోయిన రథోత్సవం తిరిగి పునఃప్రారంభం కావడం భక్తుల్లో హర్షాతిరేకాలను కలిగిస్తోంది. ఈ సందర్భంగా రథోత్సవం ఏర్పాట్లను నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు మంగళవారం ఉదయం పరిశీలించారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, అధికారులతో కలిసి రథోత్సవం సజావుగా జరిగేలా తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పాతూరు శివాలయం నుంచి రథోత్సవం ప్రారంభం కానుంది. పట్టణంలోని ప్రధాన వీధుల నుండి స్వామివారి రథం ఊరేగింపుతో గంగా మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వద్దకు చేరుకుని వల్లప్ప చెరువులో తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రత, విద్యుత్, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు 50 సంవత్సరాల క్రితం వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన భీమలింగేశ్వర స్వామి రథోత్సవం తిరిగి ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది నరసరావుపేట పట్టణానికి గర్వకారణం. సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వం నిలబెట్టేలా ఈ ఉత్సవాన్ని భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తాం అని తెలిపారు. రథోత్సవం మరియు తెప్పోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పట్టణంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఆధ్యాత్మిక శోభతో నరసరావుపేట భీమలింగేశ్వర స్వామి రథోత్సవం పునఃప్రారంభంతో నరసరావుపేట పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు, నినాదాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి రథం ఊరేగింపు పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా